మామూలుగా ఏం చెప్తారంటే అక్షయ తృతీయ నాడు గంగా స్నానం. అందరికీ గంగా స్నానం ఎక్కడ దొరుకుతుంది? అవును కదా. నిత్యం చేయడానికి ఒక పద్ధతి ఉంది. మనం చేసేటటువంటి స్నానం చేసే సమయంలో ఆ నీటిని గనక మనం ఇలా 3 సార్లు ఇలా తిప్పుతూ గంగే 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 అంటే ఆ గంగకి మన మీద ఎంత ప్రేమమ్మా, అందుకే అమ్మ అన్నాను దాన్ని గంగామాత అని. అక్కడికి వచ్చి తన శక్తిని అందులో పెడుతుంది ఆవిడ. కనుక ఇలా గంగే 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 అంటూ ఆ గంగ నీటిని స్నానం చేసి మనం ఎవరినైనా పూజించవచ్చు. లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారు, కొంతమంది శివపార్వతుల్ని పూజిస్తారు. మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకోండి. ఆనాడు కొన్ని దానాలు చేస్తే లోకానికంతా అక్షయమైన ఫలితం ఉంటుంది. దానాలు ముఖ్యంగా దానాలు చేయాలి. ఆనాడు దానాలు చేయాలి అంటే ప్రధానంగా చేయాల్సింది ఉదకుంభ దానం అంటారు. అంటే ఇంతకు ముందే కుండ తెచ్చి దాన్ని చక్కగా కడిగి 1 రోజు నీళ్లతో నానబెట్టి వెంటనే నీళ్లు తాగం కదా, కుండలో నీళ్లు 1-2 రోజులు నీళ్లు మట్టి వాసన వస్తుందని నానబెట్టిన తర్వాత అప్పటికి అది బాగా అవుతుంది. బాగా అయిన తర్వాత మూకుడు ఉండాలి, దాని మీద మూత. కుండ మీద మూకుడు మూతే ఉండాలి. ఈ కుండ నిండా నీళ్లు పట్టి చల్లగా అయ్యాక దాని మీద మూత పెట్టి వీలైతే అందులో కొద్దిగా ఇంత పటికి బెల్లం, యాలకుల పొడి వేస్తే నీరు సుగంధమైనటువంటి వాసన వస్తాయి. కనుక దాని మీద మూత పెట్టి ఈ నీటిని దానం చెయ్యాలి. ఉదకుంభ దానము అంటారు దీన్ని.